మెగా ఫ్యామిలీకి వైసీపీ కౌంటర్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సినీ రంగానికి చెందిన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గం నుంచి ఘన విజయాన్ని సాధించడమే కాకుండా పార్టీ తరఫున పోటీ చేసిన 21 మంది ఎమ్మెల్యేలను, 2 ఎంపీలను గెలిపించుకున్నారు. 100% స్ట్రైక్ రేట్తో దేశంలోనే ఒక చరిత్ర సృష్టించారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. పవన్ను పిఠాపురం నుంచి ఓడించేందుకు వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ పవన్ 70,000 పైచిలుకు మెజారిటీతో సంచలన విజయాన్ని నమోదు చేశారు. ఆ తర్వాత నుంచి సోషల్ మీడియాలో మెగా హీరోలకు వైసీపీ సోషల్ మీడియా విభాగం మధ్య యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ యుద్ధంలో అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలబడుతున్నట్టుగా కనిపిస్తుంది. తాజాగా సాయి ధరమ్ తేజ్ ఏపీ భద్రమైన చేతుల్లో ఉందని, సేఫ్ హ్యాండ్స్లో ఉందని ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఎన్నో దారుణాలు, నేరాలు జరుగుతుంటే అవన్నీ కనపడటం లేదా, వాటిపై ఎందుకు స్పందించలేదంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం ఎక్స్లో పోస్టులు పెడుతోంది. దీంతో వీరికి ధీటుగా సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు. ఎగ్ పఫ్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. వైసీపీ హయాంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎగ్ పఫ్ల కోసం 3 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తుకు తెస్తూ సాయి ధరమ్ తేజ్ ఎగ్ పఫ్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఇలా 2 వర్గాల మధ్య యుద్ధం నడుస్తున్న క్రమంలో సాయి ధరమ్ తేజ్కు మద్దతుగా జనసేన కార్యకర్తలు రంగంలోకి దిగారు. వైసీపీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూ ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దుర్వినియోగం చేసిన తీరును ఎండగడుతున్నారు. మెడలు రుద్దే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడ? తణుకులో అన్నా క్యాంటీన్లు మురికి నీటిలో ప్లేట్లు కడిగారనగా ఎగ్ పఫ్ బిల్లులు బాగా ఎక్కువైందని, మీరు బాగా తిని ఉంటారంటూ సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత మాత్రం వచ్చిన ట్వీట్లకు రిప్లై ఇవ్వడం మానేశాడు. ప్రస్తుతం మెగా కుటుంబ సభ్యులకు వైసీపీ సోషల్ మీడియా విభాగానికి మధ్య యుద్ధం నడుస్తున్న విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది.